హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైస్. అందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్లీ మా పాప బర్త్డే ఉందండి. సో డ్రెస్సెస్ తీసుకోవడానికి అనేసి నేను వెస్ట్ సైడ్కి వచ్చాము. ఇది ఎక్కడంటే పంజగుట్టలో ఉంది వెస్ట్ సైడ్. ముందు సెంట్రల్ ఉండేది, సెంట్రల్ మాల్. ఇప్పుడు తీసేసి వెస్ట్ సైడ్ జూడియో, విజయ సేల్స్ అలా కొన్ని షాప్స్ పెట్టారు. యాక్చువల్లీ సోమాజిగూడలో కూడా ఒక వెస్ట్ సైడ్ ఉందండి, బట్ అక్కడ ఎందుకో నాకు కలెక్షన్ తక్కువ అనిపిస్తుంది. అమీర్పేటలో అయితే బాగుంటుంది వెస్ట్ సైడ్. సో యాక్చువల్లీ బర్త్డేస్కి ఎక్కువ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేయమండి, ఎందుకంటే అవి ఎన్నిసార్లు వేయరు. వాళ్ళు కంఫర్ట్గా ఏది వేసుకోగలిగితే అవి తీసుకుంటాము. జీన్సెస్, టాప్స్ అలాంటివి తీసుకుంటాము. లేదంటే 3/4 ఫ్రాక్ టైప్ సింపుల్ ఫ్రాక్స్, స్లీవ్లెస్ అట్లాంటివి తీసుకుంటాను. ఎప్పుడైనా అకేషనల్స్ ఉన్నప్పుడు మాత్రమే లెహెంగాస్ అలాంటివి తీసుకుంటాను. ఉన్నాయి లెహెంగాస్ బాగానే, బట్ ఫుల్ ఫ్రాక్స్ అలాంటివి అయితే అస్సలు తీసుకోనండి. వేసుకోరు పిల్లలు ఫస్ట్. సో వెస్ట్ సైడ్కి వచ్చాము కదండి, ఇక్కడ కలెక్షన్ అయితే చాలా వెరైటీస్ ఉందండి. బట్ ఏంటి అంటే కొంచెం ఎక్కువ కొరియన్ స్టైలు, ఓవర్ మోడర్న్ లాగా అనిపిస్తుంది. అంటే స్లీవ్స్ కొంచెం ఏంటంటే అండర్ ఆర్మ్స్ వరకే ఉండవండి, కొంచెం కిందికి కట్ చేసినట్లు అనిపిస్తుంది నాకు. ఎట్ ద సేమ్ టైం నెక్స్ కూడా కొన్నిటికి చాలా డీప్ అనిపిస్తుందండి. సో మాకు నచ్చినవి కొన్ని పిల్లలకు సెట్ అవ్వలేదు. అందులో తీసుకున్నవి పిల్లలకి ఏదైతే సెట్ అయ్యాయో కొన్ని టాప్స్ తీసుకొని వచ్చేసామండి. ప్యాంట్స్ అయితే పక్కన జూడియో ఉంది, ఆ జూడియోలో తీసుకున్నాము. సో ఇవి కొంచెం జీన్స్ టైప్ మెటీరియల్తోని బాగున్నాయండి, చూడ్డానికి కూడా కంఫర్ట్గానే అనిపించింది. బట్ ఇలాంటివి టైప్ వేసేసారు వాళ్ళు, సో ఇంకా తీసుకోలేదు. ఈ వైట్ టాప్ అయితే నాకు చాలా నచ్చింది, బట్ హ్యాండ్స్ చాలా లెందీగా ఉన్నాయండి. ఫైనల్లీ కొన్ని టాప్స్ ట్రై చేశారు వీళ్ళు, బాగున్నాయి. యాక్చువల్లీ ఇవి సెట్ అయినట్లు అనిపించినాయి. ఏం తీసుకున్నానో నేను లాస్ట్లో చూపిస్తానండి. సో ఇక్కడ వచ్చేసి ఫ్రైడే షాపింగ్కి వెళ్ళాము. ఇది మండే రోజు జామున్ చేస్తున్నానండి పాప బర్త్డే కోసం అనేసి. జనరల్గా నేను జామున్ చేసేటప్పుడైతే మిల్క్తోనే మిక్స్ చేస్తానండి కంప్లీట్. సో మిల్క్ వేడి చేసి చల్లారదాక బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. మనకి ఎంటీఆర్లో ఎప్పుడు 1+1 ఆఫర్ నడుస్తుంది కదా ఇప్పుడు. సో 2 ప్యాకెట్స్ జామున్, ఒక గ్లాసుడ్ ఒక 200 ml వరకు సరిపోతుందండి. అవి తీసుకొని కొంచెం మిక్స్ చేస్తున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసి కొంచెం బాగా స్మూత్గా మిక్స్ చేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టానండి. అరౌండ్ 20 మినిట్స్ కూడా అయి ఉంటుంది పక్కన పెట్టాను. ఇది పక్కన పెట్టాక షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నానండి. షుగర్ సిరప్కి అయితే మామూలుగా వాటర్ వేసి కొన్ని ఇలాచి షుగర్ వేసానండి. సో అది మరుగుతూ ఉంది, సిమ్లో పెట్టి దాన్ని వదిలేసాను. సో 10-15 మినిట్స్ తర్వాత ఇవి గులాబ్ జాము ఉండల్లాగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే కొంచెం హ్యాండ్కి ఆయిల్ రాసుకొని రౌండ్గా చేస్తున్నానండి. అట్లా చేస్తే స్మూత్గా వస్తాయి, క్రాక్స్ లేకుండా. సో ఇవి క్రాక్స్ వచ్చినా కూడా మనం ఆయిల్లో వేసాక ఇంకా క్రాక్స్ అయిపోతాయండి. సో కొంచెం స్మూత్గా వేసుకుంటే బాగా వస్తాయి. సో ఇక్కడ నేను ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ మనము గీతోని కూడా చేయొచ్చు, బట్ నా దగ్గర హోమ్మేడ్ గీనే ఉంటుంది ఎక్కువ. ఊరు నుంచి తెస్తుంటారు మా మమ్మీ కానీ మా అత్తయ్య కానీ, బట్ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదండి గీ. సో ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తున్నాను. సో మనము ఆయిల్ వేడయ్యాక కొంచెం సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడమే బెటర్ అండి, ఎందుకంటే హైలో పెడితే తొందరగా మాడిపోతాయి. సో లోపలంతా కొంచెం బాయిల్ అవ్వదు జామును. సో ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మనకు ఆయిల్లో వేసాక యాక్చువల్లీ బ్రౌనిష్ కలర్ అనిపిస్తుంది, బట్ చాలా డార్క్ అయితేనే అవి మళ్ళీ బయటికి తీసాక కొంచెం లైట్గా అనిపిస్తుంది మనకు. సో డార్క్ బ్రౌన్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. అన్నీ డీప్ ఫ్రై అయిపోయాక షుగర్ సిరప్లో వేసేసానండి. సో జామున్ మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో నేను ఇక్కడ పిల్లలు ట్రై చేశారని చెప్పాను కదండి, అవి చూపిస్తున్నాను. సో ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నారండి. యాక్చువల్లీ మా పెద్ద పాపకు ఈ స్టైల్ ప్యాంట్ లేదండి, ఈ కలర్ కూడా లేదు. తను ఎక్కువగా స్కిన్ని ప్రిఫర్ చేస్తుంది. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈ ప్యాంట్ తీసుకున్నాము. ఇది మాకు 1000 రూపీస్ పడిందండి. జూడియోలో తీసుకున్నాను. యాక్చువల్లీ జూడియోలో తీసుకునేటప్పటికే 9:30 అయిపోయింది. సో నేను అక్కడ ఎక్కువేం షూట్ చేయలేదు. అక్కడ కూడా కలెక్షన్ బాగానే ఉండిందండి. సో ఈ ప్యాంట్ వచ్చేసి 799 పడింది. సో ఈ 2 ప్యాంట్స్ తీసుకున్నాము. ఇది జూడియోలో. ఇంకా వెస్ట్ సైడ్లో తీసుకున్నవి చూపిస్తానండి. యాక్చువల్లీ వైట్ షర్ట్ కూడా జూడియోలోనే తీసుకున్నానండి. కొంచెం క్రాప్ టైప్ ఉంది, బాగుంది. ఇది స్వెట్ షర్ట్ అండి. ఇది 1000 రూపీస్ పడింది. సో ఇది వెస్ట్ సైడ్లో తీసుకున్నాము. క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి, వైట్ కలరు. ఇంకొకటి ఈ మోడల్ తీసుకున్నాము. ఇది యాక్చువల్లీ పిల్లలకు బాగా సెట్ అయింది. ఇది 600 రూపీస్ పడింది, 599 రూపీస్. కొంచెం సైడ్స్కి కొంచెం ప్రిల్స్ వచ్చినట్టు కొంచెం డిజైన్ వచ్చిందండి, పైన నాట్స్ వచ్చాయి.
సో ఇదొక షర్ట్ ఇద్దరికి తీసుకున్నాను, పెద్ద పాపకి అండ్ చిన్న పాపకి. ఇదొకటి కొంచెం కొరియన్ స్టైల్‌లో ఉంది. మిడిల్‌లో జిప్ వచ్చిందండి, కంప్లీట్ జిప్ ఓపెన్ చేసేలాగా. సో ఇది మా షాపింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.